అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకి సేవ చేయడానికి కోసంగా ఇది ఒక సదవకాశం అని నేను భావిస్తున్నాను. ఉచితం ఉండేవాళ్ళు మొత్తం కూర్చుంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రము ఊబిలో కూడుకొని ఉంది. దానికి వచ్చే ఆదాయాన్ని వీళ్ళు గండి కడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ఒక్కొక్కటి. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటీవల ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఎంపికైన సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మనతోనే ఉన్నారు. అసలు సురేష్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేష్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు, ఏంటి? బాగున్నాను. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో నాకు ఈ యొక్క చిరు గౌరవం రావడం ఏదైతే ఉందో చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరింత ప్రజలకి సేవ చేయడానికి కోసంగా ఇది ఒక సదవకాశం అని నేను భావిస్తున్నాను. ఒకటి సురేష్ రెడ్డి గారు చెప్పండి, అంటే నాకు తెలిసి సుమారు ఒక చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా మీరు బీజేపీ పార్టీలోనే ఉంటున్నారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి మీరు ఏబీపీలో పనిచేస్తూ వస్తున్నారు. అంటే మామూలుగా ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ గాలికి ఆ సాప అంటారు. అధికారం ఏ పార్టీ ఉంటే అట్లా వెళ్తున్నారు. మీరు ఒక సిద్ధాంతం, ఒక పార్టీని నమ్ముకుని ఇచ్చేస్తున్నారు. అయితే మీరు ఈ అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మేము 1977 నుంచి మా స్వగ్రామం తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు, తర్వాత కాలేజీ చేరినటువంటి వెంటనే ఇక్కడ మేము ఆర్ఎస్ఎస్ సంఘానికి స్వయం సేవకులుగా ఆకర్షితులై ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక ప్రతిజ్ఞ చేసిన కార్యకర్తలుగా ఆ రోజు మేము నిశ్చయించుకోవడం జరిగింది. జీవిత కాలం దేశం కోసం పనిచేయాలి, అది మా ఆలోచన. దానికి తర్వాత రోజుల్లో విద్యార్థి సంఘంలో పనిచేయమని పెద్దలు చెప్పడం, నెల్లూరు జిల్లాలో ఎమర్జెన్సీ తర్వాత ఏబీవీపీని చాలా బలమైనటువంటి విద్యార్థి సంస్థగా తయారు చేయడంలో నాది కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర. ఆ రకంగా ఇవాళ రాజకీయాల్లో అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నా మిత్రులు అందరూ అనేక పార్టీల్లో ఉన్నారు. ఆ రకంగా తర్వాత వెంకయ్య నాయుడు గారు మా పెద్దలు ఆ రోజు రాజకీయాలు 1984లో దేశమంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు మాకు ఫలితాలు సరిగా రాలే. నాయుడు గారు కూడా ఉదయగిరిలో పోటీ చేసి గెలిచాడు 2 సార్లు. ఆత్మకూరులో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీని రీబిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో నేను వయసులో చిన్నవాడైనా నన్ను కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీని విస్తరించి దశల వారీగా 1998 నాటికి నెల్లూరులో కూడా సుమారుగా 1,75,000 ఈ పార్లమెంట్ స్థానంలో, అదే రకంగా పాత నెల్లూరుకి తిరుపతి కలిపి 1,98,000 ఓట్లు ఆ రోజు సంపాదించుకోగలిగాం. బలమైన శక్తిగా కూడా మేము రావడం జరిగింది. దాని తర్వాత 1999 నాటికి మళ్ళీ తెలుగుదేశంతో పూర్తి రావడం, ఈ రకంగా అనేక పరిణామాలు జరిగినాయి. 2004లో నాకు అవకాశం ఇచ్చింది పార్టీ ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఫలితం మేము సాధించలేకపోయాం. అయినప్పటికీ ప్రజలు నాకు 50,000 ఓట్లు అప్పుడు కూడా వేశారు. మనం అయినప్పటికీ గెలుపోవటంని కాకుండా మనం సేవా దృక్పథంతో బీజేపీలో చేరాం కాబట్టి మా కుటుంబ నేపథ్యం కూడా అలాంటి కుటుంబమే. స్వర్గీయ వేమారెడ్డి రామరాఘవరెడ్డి గారు మా తండ్రులు, వాళ్ళు కూడా పేదల పక్షపాతులు. ఆ రకంగా ఆయన చిన్నచెరుకూరులో 1940 సంవత్సరం నుంచే ఈ హరిజన హాస్టల్స్ పెట్టినటువంటి మంచి కుటుంబాలు అవి. సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మాటకి కట్టుబడి మనం పని చేయడం అనేటువంటిది మాకు సంతోషదాయకమైనటువంటి విషయం. ఆ రకంగా మా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం దేనికి మనం రాజీ పడాల్సిన పని లేదు, మనం నమ్మినటువంటి సిద్ధాంతం కోసం మీరు పని చేయండి అని వాళ్ళు కూడా మనం భుజం తట్టి ప్రోత్సహించేవాడు. అంతేగాని అడ్డదారులు తొక్కడానికి ఆ కుటుంబాలు కూడా ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు. ఆ రకంగా కుటుంబ ప్రోత్సాహం, అదే రకంగా మా కుటుంబంలో పెద్దల యొక్క నేపథ్యం, పార్టీ యొక్క ఆలోచన, ఇవన్నీ తోడయ్యి మేము ఒకటే ఆలోచనతోనే గెలుపోవటం అనేది పక్కన పెట్టి ప్రజల్లో మంచి పేరు మాత్రం తెచ్చుకోవాలా, ఆ దిశగా మనం పనిచేయాలనేటువంటిది లక్ష్యం. కాబట్టి అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు అన్నీ చూసాం. ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూసాం, ఎంతెంతోమంది కుటుంబ రాజకీయాలను చూసాం. వాటన్నిటిని చూస్తూ కూడా నిబ్బరంగా
మన పరిధిలో మనం ఉండడం తప్ప ఒక మెట్టు దాటి ఏదో స్వార్థం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆ పనులు ఈ పనులు అనేటువంటి పద్ధతిలో కాకుండా దేవుడిచ్చినటువంటి సంపాదన మాత్రమే నమ్ముకొని ఇతరితర కార్యక్రమాలకు పోయేవాళ్ళం కాదు. నేను ఈనాటి వరకు కూడా రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే బిల్డర్ని కానీ ఏం కాదు, పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తిని నమ్ముకొని ఆ రకంగానే పనిచేసాం. కాబట్టి ఆ సంతృప్తి నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒకటి సురేష్ రెడ్డి గారు, ఓకే, మీరు ఒక సిద్ధాంతం ఒక పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మేడం కావచ్చు, పిల్లలు కావచ్చు, మీకు ఎప్పుడైనా ప్రోత్సహించారా? ఏంటంటే వాళ్ళు చూస్తే కోట్లు సంపాదిస్తున్నారు, కోట్ల విలువ చేసే కార్లు కొంటున్నారు, మీరేంటి అని ఎప్పుడైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? మా కుటుంబ నేపథ్యంలోనే సంపాదన కంటే గౌరవం కావాలని కోరుకునే వాళ్ళందరం కూడా. ఓకే. ఎందుకంటే నా కుమారుడు కూడా ఆయన విద్యార్థి రాజకీయాల్లో బెంగళూరులో చదువుకునే రోజుల్లో కూడా ఏబీవీపీ విద్యార్థి నేపథ్యం అయింది. అట్లే జనరల్గా మెడికల్ కాలేజీల్లో విద్యార్థి ఉద్యమాలు ఉండవు. అలాంటిది ఆయన మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించి నేషనల్ వైడ్ ఏబీవీపీకి మెడికల్ విజన్ అని చెప్పేసి ఆయనే దానికి ఫౌండర్. ఓకే. 7 సంవత్సరాల పాటు రామయ్య అనేటువంటిది ఒక పెద్ద విశ్వవిద్యాలయం, అది కాంగ్రెస్ నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశం. దాంట్లో కూడా అనేక సమస్యల్ని వాళ్ళు వెలుగెత్తి చాటి అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి కుటుంబం అది. అటువంటి వాళ్ళ పిల్లలు. అందుకని ఎప్పుడు కూడా వాళ్ళు కేవలం సంపాదన, ఏదో ఇతరులు ఏదైపోతున్నారు మనం కాలేదనేటువంటిది ఆ ఒత్తిడి నాకు ఎప్పుడు తక్కువగానే ఉండింది. సరే, మా వాళ్ళు కూడా మొదటి నుంచి వీళ్ళ కుటుంబం కూడా మాకు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ అభిమానుల కుటుంబం ఇది. ఓకే. వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో కలిసి ఏబీవీపీలో పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళందరూ ఎప్పుడు ఈ రకంగా ఒత్తిడి చేసే ఆ స్థితి లేదు. కాకపోతే ఎంతవరకు అంటే పార్టీలో ఇన్నేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా, ఇంకా పనిచేయడానికి ప్రజలకు ఉపయోగపడడానికి అవకాశం రావట్లేదు అనేటువంటి బాధ అది ఉండేది. అంతే తప్ప ఈ రకమైనటువంటి ఒత్తిడి కుటుంబంలో లేదు. ఇప్పుడు మామూలు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మీరు బీజేపీ పార్టీలు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచారు? నాకు ఆదర్శం అని అంటే సార్, నాకు ఏబీవీపీ దీంట్లో మాకు ఎంతోమంది నాతో కలిసినటువంటి తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి అందరు నాయకులు నాతో కలిసి పనిచేసిన వాళ్ళే. మాకు తొలినాళ్లలో నన్ను ఆర్గనైజేషన్లోకి తీసుకెళ్ళింది వెంకయ్య నాయుడు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. మాకు ఇక్కడ నర్సయ్య గారు అని సెయింట్ పీటర్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు, ఆయన మమ్మల్ని బిడ్డల్లాగా చూసి ముందుకు నడిపాడు ఆయన. అదే రకంగా సంగమేశ్వర శాస్త్రి గారని ఆయన వాళ్ళు మమ్మల్ని చిన్నతనంలో ఎక్కువ కాలం ముందుకు నడిపింది వాళ్ళు. నాయుడు గారు రాజకీయాలకు తీసుకుపోయింది ఆయనే. కాబట్టి వారితో అనేక సంవత్సరాలు. సంగమేశ్వర శాస్త్రి అంటే ఇప్పుడు ఆశ్రమం చనిపోయారు చూడండి. అవును, ఆయన. ఓకే, ఓకే. ఈ మనం ఏదైతే వృద్ధాశ్రమం ఉందో, వాత్సల్యం ఉందో, అనాథాశ్రమం, ఆయన ఫౌండర్ ఆయన. ఓకే. ఆయన నన్ను ఫస్ట్ ముందుకు తీసుకొచ్చినోడు ఆయనే. ఆయన గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి. అట్నే సెయింట్ పీటర్స్ హెడ్ మాస్టర్గా నర్సయ్య గారు అని ఉండేవాడు. వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు. అదే రకంగా స్టౌనస్పేటలో బొమ్మిశెట్టి వీర్రాఘవులు గారు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. నెల్లూరుకి సంబంధించి ఈ ఆర్గనైజేషన్స్లో చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు. సర్వేపల్లి శేషగిరిరావు గారు, అదే రకంగా వేణుగోపాల్ రెడ్డి గారు, అదే రకంగా సూరారెడ్డి గారు, వైసీ రంగారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నన్ను ప్రత్యేకంగా అభిమానించారు. అట్లా కమిటీ వెంకట సుబ్బయ్య గారని మైకా మైన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా ఈ వర్కర్స్ యూనియన్ లీడర్ ఆయన. అట్నే మా ముంగమూరు దశరథ రామరెడ్డి గారు, ఆయన 60 ఏళ్ళు, నేను 24 ఏళ్లలో ఆయనతో కలిసి పనిచేసాం. అట్లా అందరూ నన్ను దగ్గర తీశారు, ప్రోత్సహించారు. 2004, 2014 కూడా టికెట్ ఇచ్చారు. అనేక సార్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్నిటిలో పోటీ చేసేవాళ్ళం. ఆ రకంగా పార్టీలో నాకు ఎప్పుడు ఉంటుండేది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో నేను జనరల్ సెక్రటరీగా చేశాను, దత్తాత్రేయ గారితో సెక్రటరీగా చేశాను. ఇంద్రసేన్ రెడ్డి గారు 2004లో నాకు టికెట్ ఇచ్చారు. అదే రకంగా వెంకయ్య నాయుడు గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నెల్లూరులో పెద్ద ఎత్తున పనిచేసాం. అనేక ఉద్యమాలు చేసాం. నెల్లూరులో చెప్పాలంటే సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా చాలా వరదయ్య గారు, మేము ఆ రోజు జక్కా వెంకయ్య గారు వాళ్ళు పనిచేస్తుంటే ఇటువైపు మేము కూడా కలిసి పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. ఒక రకం కాదు, అనేక రకాల ఇష్యూస్ తీసుకొచ్చేవాళ్ళని. పీడబ్ల్యూడీలో కుంభకోణాలను బయటపెట్టేవాళ్ళమే, వైఎస్ఆర్ ఇళ్లలో జరిగిన అవినీతిని బయటపెట్టేవాళ్ళం, కరువు ప్రాంతం లాంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళమే. ఎక్కడ చూసినా సరే ఆ రకంగా పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో ఇవాళ మత్స్యకారుల విషయాలు ఉన్నాయి. మత్స్యకారుల విషయంలో కూడా నేను పెద్ద ఎత్తున అండగా నిలబడేటువంటి వాడిని.
ఆ రకంగా కమ్యూనిస్టు సోదరులు కానీ లేకపోతే అనేక రకాల లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రత్యేకించి నేను కనపడినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు, అవును, మీరు మా మాదిరిగానే ప్రజల కోసం పనిచేస్తున్నారని. మాకు అది సంతోషం. అవును. ఆ రకంగా పనిచేస్తూనే ఉన్నాం. సరే, ఒకటి ఇప్పుడు మీరు 2004లో పోటీ చేశారు, 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2019లో ఎంపీగా పోటీ చేశారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు మీ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది? నేను 2004లో ఆ రోజు ఆనం వివేకానంద రెడ్డి గారి పైన నేను పోటీ చేయడం జరిగింది. రాజకీయ నేపథ్యంలో మొత్తం నుంచి ఉద్దండుల కుటుంబం అది. ఆ రోజు కొంత కాంగ్రెస్ వేవ్ వచ్చింది. తెలుగుదేశంలో నాకు ఆ రోజు మన రమేష్ రెడ్డి గారు, అనురాధమ్మ గారు, శ్రీధర కృష్ణారెడ్డి గారు అందరూ కలిసి చేశారు, సహాయం చేశారు, కానీ ఫలితం రాలేదు. అదే రకంగా 2014లో నా మిత్రుడు, నా సహచరుడు మా శ్రీధర్ రెడ్డితో పోటీ చేసాం. అది కూడా నేను ఫెయిల్ అయినాను. అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు మేము ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా ముందుకు పోయేవాళ్ళం. కాబట్టి ఫలితం రాకపోయినప్పటికీ కూడా మా పని మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకించి ఈ బాధ్యత అనేటువంటిది తెలుగుదేశం మంత్రులు, అదే రకంగా మన జనసేన పెద్దలు అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పని ఇది. నాకు చాలా సంతోషం ఏంటంటే నేను చేయగలను అనేటువంటి నమ్మకం. నారాయణ గారు నా గురువు. కాలేజీలో నేను స్టాటిస్టిక్స్ స్టూడెంట్, నేను ఫస్ట్ నాకు ఆయనే లెక్చరర్గా రావడం జరిగింది. చిన్ననాటి నుంచి నాకు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేనంటే ఆయనకి గౌరవం ఉంటుంది కాబట్టి వారు మన రామనారాయణ గారు పెద్దలు. ఆయన మొదటి నుంచి ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన శ్రేయస్సుకు మేము కూడా అనుకునేవాళ్ళం, మంచి ఉండాలి, వాళ్ళ గౌరవం ఉండాలనేటువంటి పద్ధతులు. అందువల్ల అందరితో, చంద్రమోహన్ రెడ్డి గారితో కానీ, శ్రీధర్తో కానీ, లేకపోతే మిగతా వాళ్ళతో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళందరి యొక్క టైం కూడా తీసుకొని ఒక రోజు ఆలస్యమైనప్పటికీ కూడా కలిసి చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళనే డేట్ ఫిక్స్ చేయమని అడిగాను. నేను రేపెల్లింట్లో పోయి మళ్ళీ అక్కడ కలుస్తాను. ఆ రకంగా నాకు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే నాకు 2 సార్లు అలయన్స్లో ఆయన టికెట్ ఇచ్చారు. పాపం టికెట్ ఇవ్వడమే కాకుండా అనేక సార్లు నాతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆయన ఎట్లుంది సురేష్ రెడ్డి, ఎట్లా చేస్తున్నారా అని కూడా పాపం అడిగేవాడు. ఈసారి కూడా ఆయన ఇచ్చారు కాబట్టి వారిని కూడా కలవాలా. పవన్ కళ్యాణ్ కూడా మన నెల్లూరు జిల్లా వాడు కాబట్టి ఆయన కూడా కలవాలా. అందువల్ల కొంచెం వెనక ముందైనా కానీ కలిసి నిర్ణయం. సార్, ఇప్పుడు మామూలుగా స్టేట్లో చూస్తే ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది ప్రజెంట్. అదే కాక కూటమి ప్రభుత్వము అంటే ఎన్నికల ముందు మహిళలకు ఉచిత ఇదత అంటున్నారు. ఎలా చేయబోతున్నారు? మీరు ఏమైనా దానికి ఏమైనా ప్రిపేర్ కావడం కానీ ఏదైనా ఆలోచించారా? అంటే వాస్తవంగా నిన్న బడ్జెట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా కూడా ఆర్థికంగా పెను భారాన్ని నిలిపిపోయింది, అనేక అప్పులు ఊబిలో కూరుకొని ఉంది. అయితే వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కారు, మన పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల, ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మంచి సహృదయంతో ఈ ప్రాంతం డెవలప్ కావడానికి వాళ్ళు మనకు ఫండ్స్ ఇస్తున్నారు. హితోధికంగా కూడా ఉపయోగపడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. కాబట్టి ఇటీవల చూసాం వరుసగా మనకి వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు పోలవరం పూర్తి అవుతుంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి చాలా తుగ్లక్ పరిపాలన అది. ఆయన ఆ రకంగా ప్రజలకి ఒక రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన నడిపినాడు. దానికి ఇవాళ 15,000 కోట్లు అప్పు ఇవ్వడం కానివ్వండి, మళ్ళీ అనేక రకాలైనటువంటి సంస్థల నుంచి దానికి కావాల్సినటువంటి రుణ సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రింగ్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే అనేక రకాల రైల్వేస్కి కానీ కొత్తగా వెంటనే అన్ని శాంక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకటే ఆలోచన అండి, ఇవాళ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిని నిర్మాణం చేయాలన్నప్పుడు రాష్ట్రాలు, కేంద్రం సహకరించుకుంటూనే అవుతుంది. అన్ని రాష్ట్రాలు, ఈవెన్ కమ్యూనిస్టు ప్రభుత్వాలైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే, డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ లేదు. అందుకోసంగానే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి విభజన చెందిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఫండ్స్ వస్తాయి. అయితే ఒకటి ఉంది, వెంటనే మనం తీసుకొని ఆ యొక్క పథకాలని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడం కంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4,000 రూపాయలు వెంటనే ప్రకటించారు. అదే రకంగా 3 సిలిండర్స్ని మొన్న దీపావళి కానుకగా ఇవ్వడం జరిగింది. ఇది కూడా నేను బడ్జెట్లో దీనికి ఉన్నటువంటి ఏదన్నటువంటి చూసుకొని కేంద్రం నుంచి కూడా
ఈ ట్రాన్స్పోర్ట్ దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంత వాళ్ళు అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి చూసుకొని విధి విధానాలను జాగ్రత్త చేసి మహిళలకి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే మీరు అంటే ఉచితంగా బస్సుల్లో ఉచితంగా మహిళలకు ఇవ్వవచ్చు కాదని, అంటే ఒక ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక రూపొందించారా? అంటే మామూలుగా ఏంటంటే ఉచితంగా బస్సు అంటారు, లేడీసు ఉచితం ఉండేవాళ్ళు మొత్తం కూర్చుంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రము ఎవరైనా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అని. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించుకొని ఇక్కడ కూడా ఆ లోపాలు సరిదిద్దుకొని చేసే దానికోసంగానే ఆయన దీన్ని జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకునే దానికోసం నేను బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాని విధి విధానాలు జాగ్రత్త తీసుకొని లోపాలు లేకుండానే మంచిగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదు, పూర్తిగా 5 నెలలైనా పూర్తిగా ఫెయిల్డ్ అయింది వైఎస్ఆర్సీపీ పదే పదే చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అభివృద్ధి కుంటుపడడానికి కారకులే వాళ్ళు. ఎందుకంటే మొత్తం అప్పులు పాలు చేసేసి ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా డెవలప్ చేయడానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కానీ ఎక్కడ ₹1 మిగిల్చిపోయినటువంటి ఒక పరిస్థితి. దినదినగండం నూరేళ్ల ఆయుస్ మాదిరిగా వాళ్ళు కేవలం ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ఖజానాను మొత్తం లూటీ చేసినటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వం విమర్శించేటువంటి యొక్క అర్హత వాళ్ళకి లేదు. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు కేంద్రం దగ్గరికి తరచుగా వెళ్ళి ఈ ఉన్న పరిస్థితులను పెట్టుకొని ఇవాళ మనం ఆయన మళ్ళీ తిరిగి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. లేనిటువంటి దాన్ని మనం ఒకవేళ హామీ ఇచ్చినాం, ఆ హామీ అమలు చేయడానికి కావాల్సినటువంటి వనరులను సమీకరించకుండా తొందరపడి మనం ఆ యొక్క విధానాలు ప్రకటించినట్టయితే అభాసుపాలు అవుతాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు ఖచ్చితంగా. అందువల్ల ఈ వైఎస్ఆర్సీపీకి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదని నేను భావిస్తున్నాను. సార్, ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ నష్టం రావడానికి కారణాలు అంటే ఆర్టీసీ బస్టాండ్ల దగ్గరే ప్రైవేట్ వాహనాలు పెట్టుకోవడము, కార్లు కావచ్చు ఇతర కావచ్చు, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ, అంటే దానికి వచ్చే ఆదాయాన్ని వీళ్ళు గండి కడుతున్నారు, దీనికి బ్రేక్ వేసే వాళ్ళు లేరంటారు. అలాంటిది మీరు వచ్చిన తర్వాత దానికి బ్రేక్ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి, ఇవాళ మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఉన్నాయనేటువంటిది నా దృష్టికి కూడా రావడం జరిగింది. అయితే ఇవాళ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో కలిపినందువల్ల ఇవన్నీ కూడా మాకు మా యొక్క మంత్రివర్యులు, మా యొక్క బోర్డు చైర్మన్ గారు కొంకల నారాయణ గారు, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి, మాతో అందరూ కలిసి కూర్చొని ఈ బాడీస్ అన్ని ఫార్మేషన్ అయిపోయిన వెంటనే ఈరోజు నాతో కొనకళ్ళ నారాయణ గారు చైర్మన్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. ఆ రకంగా మేము అందరం కలిసి కూర్చొని దీంట్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ రకంగా మనం ఆర్థికంగా దీన్ని ఇంకా మరింత పరిపుష్టి చేయగలం అనేటువంటిది కొంత ప్రయత్నం చేసి అల్టిమేట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. కాబట్టి ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేసేదానికోసంగా నా వంతు వ్యక్తిగతంగా ఆర్టీసీకి నష్టం రాకుండా చేయగలిగిందంతా ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి సార్, అంటే మామూలుగా ఏంటంటే రీజనల్ ఆర్టీసీ చైర్మన్గా ఇంతవరకు అలంకరణప్రాయంగానే మిగిలిపోయి ఉన్నాయి, ఊరికేం రావడము వాళ్ళు అట్లే. అంటే మీ మీద ఒక భరోసా, ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తి, ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి, ఒక పార్టీలు అటు ఇటు పోని వ్యక్తి ఈరోజు మంచి పదవి ఇచ్చారన్నారు. అదేవిధంగా చాలా గ్రామాలకు, పెద్ద పంచాయతీలకు కూడా బస్సు లేని పరిస్థితి, స్టూడెంట్స్ కూడా నడిచిపోయే పరిస్థితి, అలాంటివన్నీ మీరు చూసి ఆయా గ్రామాలకు పల్లి వెలుగు కానీ ఇంకటి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మంత్రివర్యులు అనేక కొత్త బస్సులను తీసుకొచ్చి ప్రజలకి సౌకర్యం కల్పిస్తున్నటువంటి ప్రయత్నం ఆల్రెడీ మొదలుపెట్టారు. గతంలో అసలు కొత్త బస్సులు కొనింది లేదు, వాళ్ళ రకం ఇచ్చింది కూడా లేదు. వీళ్ళకి కనీస వసతులు మెరుగుపరచడం, ప్రయాణికులకి సుదూర ప్రాంతాలకు కూడా ఈ బస్ సౌకర్యం అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి మెజర్స్ని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే వ్యక్తిగతంగా నేననేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని, నారాయణ గారు లేకపోతే రామనారాయణ గారిని, చంద్రమోహన్ రెడ్డి గారు, ఇలా అందరినీ కలుపుకొని ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి, అంటే 3 జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రివర్యుల్ని అక్కడ ఉన్న స్థానిక ప్రతినిధులతో కూడా కలిసి చేసి ఒక మోడల్గా మనకి మెరుగైనటువంటి ఒక పాలన, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు రావడం,
గతానికి ఇప్పటికీ కొంత మెరుగైందని చెప్పేసి మన ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేసేటప్పుడు చాలా ఓర్పుతో అందరినీ కలుపుకొని చేసినట్టయితే ఫలితం వస్తుంది అనేటువంటిది నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఇది పరిస్థితి. అంటే ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణము. అయితే తన మీద అంటే రీజనల్లో ఉన్న ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మొత్తం తన మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత అభివృద్ధి పరిచి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు బస్సు లేకుండా ఉన్నాయో ఆ గ్రామాలకు కూడా బస్సు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా మన మంత్రులైన పొంగూరు నారాయణ, రామనాయుడితో కూడా చర్చించి వీలైనంత వరకు ఈ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తామని కూడా సురేష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజా టీవీ, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.